ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు వరదలకు మునకలు వేయడంతో చాలా మంది ప్రముఖులు, ముఖ్యమంత్రులు నిధులకు విరివిగా విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ నుంచి మెగా కుటుంబం భారీ ఎత్తున డొనేషన్లు ఇచ్చింది. ఈ ఒక్క కుటుంబం నుంచి హీరోలంతా కలిసి 8 కోట్ల పైగానే సీఎం నిధులకు జమ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి వారు విరివిగా విరాళాలు ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా అగ్ర హీరోలందరూ ఏకతాటిగా వరద బాధితుల సంరక్షణ కోసం బాధ్యతగా విరాళాన్ని అందించారు. ఇది గడిచిన కొన్ని వారాలు అవుతోంది. అయితే ఆ సమయంలో మంచు కుటుంబ హీరోలు స్పందించకపోవడం ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు మంచు మోహన్ బాబు, విష్ణుబాబు కలిసి నేడు సీఎం చంద్రబాబు నాయుడును కలిసి 25 లక్షలు విరాళాలకి సంబంధించిన చెక్కును అందజేశారు. అయితే వారు అందించిన చెక్కు కంటే ఇప్పుడు ఆ ఇరువురి కలయిక గురించే ప్రజలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. కొన్నేళ్లుగా చంద్రబాబు, మోహన్ బాబు నడుమ సరైన సఖ్యత లేదు. కానీ ఇప్పుడు ఏపీ వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రజా శ్రేయస్సు కోసం మంచు కుటుంబం హీరోలు స్పందించి విరాళాన్ని అందించడం హర్షణీయం. ఇంతకుముందు మోహన్ బాబు కల్తీ తిరుమల లడ్డూపై రాసిన లేఖలో టీటీడీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడును నా ఆత్మీయుడు, మిత్రుడు అని సంబోధించడం ఆసక్తిని కలిగించింది. ఇంతలోనే విరాళం చెక్కుతో నేరుగా చంద్రబాబును కలిశారు. బాబుతో మోహన్ బాబు, విష్ణు కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోల్లో చంద్రబాబు ముఖంలోనూ కొత్త వెలుగు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాతీయంలో వైరల్గా మారుతోంది. చంద్రబాబుతో మంచు మోహన్ బాబు కలవడంతో తిరిగి వారి స్నేహం రీబూట్ అవుతోందంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.